36 సంవత్సరాల తర్వాత కొత్త శివాని చూసినట్టుందనమాట. ద ఎక్స్పీరియన్స్ వాజ్ అవుట్ స్టాండింగ్ అండ్ సర్రియల్. కలర్ గ్రేడింగ్ కానీ సౌండ్ డిజైన్ కానీ కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు. తప్పకుండా నవంబర్ 14th మీరు థియేటర్స్లో మిస్ అవ్వకండి. ఎగర్లీ వెయిటింగ్. బ్లాస్ట్ ఇన్ థియేటర్స్ ఆన్ November 14th. Okay, hi. 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 Introduce yourself. Sir, my name is Naveen, sir. Naveen. I am from Madanpalli. మదన్పల్లి నుంచి వచ్చావు. నా ప్యాషన్ ఏంటంటే ఎడిటింగ్ సార్. Yes, sir. మూవీస్కి చేయాలని చెప్పి. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. Yes, sir. True. సో ఇంకా ప్యారల్గా చేసేవాడిని. ఇంకా వన్ ఫైన్ డే రీసెంట్గా ఒక 2-3 months బ్యాక్ రిజైన్ చేసేసి కంప్లీట్గా ఎడిటింగ్ సైడ్ వచ్చేసాను సార్. సో అదే టైంలో ఇంకా మన కాంటెస్ట్ చూసాను సార్. సో నాకు చిన్నప్పటి నుంచి మా డాడీ శివ 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 అని చెక్కిచ్చేసాడు. నాకు అప్పుడు అర్థం కాలేదు సీరియస్లీ చెప్పాలంటే. సో 10th ఇంటర్ ఆ టైంలో వచ్చేసరికి బాగా ఎక్కింది సార్ నాకు. సో ఇంకా కాంటెస్ట్ చూసిన తర్వాత ఓకే నా స్టైల్లో నాగార్జున సార్ని ఎలా ఎలివేట్ చేయాలి అని చెప్పి ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలని చెప్పి ట్రైలర్ చేశాను. అది లక్కీలీ సెలెక్ట్ అయింది. ఎస్ వాడి పేరు జే దుర్గారావు, అందరూ జేడి అంటూ ఉంటారు. వాడి భవానీ అనే రౌడీతో కాంటాక్ట్ ఉన్నాయి. దాంతో అందరికీ భయం. దీనికి లైన్ వేస్తున్నాం ఈ మధ్యన. రైడ్ ఎప్పుడు చూడలేదు. హీరోయిన్ అవును, నీ వయసు ఎంత? నువ్వే అమ్మాయి కాదుగా, చెప్పచ్చులే. పంపలో బోర్ కొట్టిందంటే కాలేజ్కి వస్తాం కొట్టేనా. ఈ శివగాడి పేరు మొదటిసారిగా సంవత్సరం క్రితం విన్నానయ్యా. శివ అంటే అతనే. శివ 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 ఎవడే శివ? ఇక నుంచి భవానీ మనుషులు ఎవరికి మామూలు ఇవ్వడానికి వీల్లేదు. నైస్ నవీన్. Yeah, sir. I am Kartikeya, 21 years old. I am from Machilipatnam, sir. Okay. But I currently live in Hyderabad. హైదరాబాద్. ఓకే. Yeah. So basically, I am a software engineer and working in Cognizant. నేను కూడా ఫిల్మ్ ఎడిట్స్ అవన్నీ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ ట్రైలర్స్కి వర్క్ చేశాను కొన్ని వాటికి. అండ్ నాకు ఏంటంటే ఓల్డ్ ఫిల్మ్స్కి ట్రైలర్స్ చేస్తే అప్పుడు వాటికి ట్రైలర్స్ కరెక్ట్గా ఉండే కదా సార్. సో నేను వాటికి ట్రైలర్స్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒక 3 years బ్యాక్ స్టార్ట్ చేశాను. సో అలా ఆల్మోస్ట్ అన్ని అఫీషియల్గా రీరిలీజ్ అయిన ప్రతి సినిమాకి ట్రైలర్స్ అఫీషియల్గా నేనే చేశాను అనమాట. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఫిల్మ్స్ నేనే చేశాను. సో అలా వచ్చాయన్నమాట. దెన్ శివ కాంటెస్ట్ అనేది వచ్చిందనమాట. సో చూసి వై నాట్ ఒకసారి ట్రై చేస్తే పోతుంది కదా అని చెప్పి ఐ ట్రై డిఫరెంట్లీ యాక్చువల్లీ. సో కమింగ్ టు శివ, నేను ఫస్ట్ విన్నింగ్ అయితే మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి సార్. మేబీ ఐ వాజ్ ఇన్ లైక్ 6th class ఆర్ సంథింగ్. సో వీ యూస్ టు హ్యావ్ ఎ DVD ప్లేయర్. దెన్ సో అందులో చూసాను అనమాట. అండ్ అప్పుడు 6th class కదా. సో 6th classలోనే ఐ వాజ్ అమేజ్డ్ అనమాట. బేసిక్గా సినిమా మీద నాలెడ్జ్ కొంచెం పెరిగాక సో బేసికలీ అండర్స్టూడ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఫిల్మ్ కంపారిటివ్లీ టు అదర్ ఫిల్మ్స్. రామ్ గోపాల్ వర్మ సార్ చేసిన స్ట్రక్చర్ ఏదైతే ఉందో మూవీది స్ట్రక్ అయిపోయింది మైండ్లో. యా న్యూ స్ట్రక్చర్. సో అది స్టడీ చేశాను అనమాట దాని గురించి కూడా. అండ్ యువర్ పర్ఫార్మెన్స్ సార్, బేసికల్లీ సటిల్ పర్ఫార్మెన్స్, అందులోనే మీరు యాంగర్ అవన్నీ చూపిస్తారు కదా. సో దట్స్ వెరీ డిఫరెంట్ ఇన్ మై ఒపీనియన్. అది డిఫరెంట్ ఆ టైంకి. యా ఇప్పుడు పెద్ద స్క్రీన్ మీద చూసావు కదా. యా సార్. హౌ డిడ్ యూ లైక్ దట్? Excellent. The sound, how did we work? The sounds. TA క్వాలిటీ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ పీక్ క్వాలిటీ. Yeah, because అప్పుడంతా it was a mono track. Yeah. Actually. Sound mainly అంటే attention grab చేసింది అయితే sound and quality of course. We are hoping అప్పుడు కూడా sound was one of the main attractions. Original Shiva వచ్చినప్పుడు. Now also we are hoping that మళ్ళీ sound పెద్ద attraction అవుతుంది అని. ఈ ఊళ్ళో మా డిపార్ట్మెంట్కి సగం పనులు కల్పించేది భవానీ వాడి మనుషులే. శివ వచ్చాక ఈ ఊళ్ళో రౌడీజం తగ్గి జనం అంతా హాయిగా ఉన్నారు. ఈ శివగాడి సంగతి ఏంటి? ఆడి పేరైనా విన్నావా? లేకపోతే ఆడి ఎవడో కూడా నేనే చెప్పాలా? చాలా మంచోళ్ళ కనిపిస్తున్నాడు కదూ, ఖతర్నాక్. పడి పెద్ద గుండానా? హీరో ముందు ముందు నేను చేసే పనులకి నన్నంతా ఒక రౌడీగా చూస్తారు.
వెరీ ఇన్నోవేటివ్, వెరీ న్యూ థాట్. నైస్ నైస్. అండ్ వాట్ do you do? నా పేరు వినయ్ సార్. I was born and brought up in Visakhapatnam. For me, I mean, like I work as a corporate job only, but at the same time I do poster design. Poster design? Yeah. For films or I mean, like normal anything? I'm trying to do it అంటే ఒక చిన్న చేస్తున్నాను, బట్ మోస్ట్లీ ఇట్స్ ఫ్యాన్ ఎడిట్స్ అవి ఎక్కువ చేస్తాను. ఫర్ మీ ఫిలిమ్స్ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే బాధ వచ్చిన ఫిలిమే, ఆనందం వచ్చిన ఫిలిమే, దట్స్ హౌ ఐ వాస్. Oh, you go watch a film? Yeah, that's for me, sir. Like that's a nice addiction. Yeah, I mean, like it's inspiring. Sometimes we get inspired from films, sir. So for me, నేను చేసిన పోస్టర్ ఏదైతే ఉందో, for me that was the first frame of Nagarjuna. Like మావయ్య వచ్చేసి మీకు లైక్ డై హార్డ్ ఫ్యాన్, కట్ క్రోడ్. ఈ రోజు కూడా మా మావయ్యని నాగార్జున అని పిలుస్తాను నేను, లైక్ బికాస్ హీ డన్. సో హీ వాస్ ద వన్ హూ ఇంట్రడ్యూస్ యూ టు మీ. సో ఇమేజ్ ఏదైతే అది ఇట్ వాస్ వెరీ హార్డ్ ఇన్ మై మైండ్ అనమాట. సో వెన్ ఐ సా దిస్ కాంటెస్ట్ ఐ వాజ్ లైక్ జీనియస్ చేద్దామని చెప్పి ఐ డిడ్ దట్. ప్రతిసారి చేసేదానికన్నా కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాను. సో అండ్ హియర్ ఐ యామ్ విత్ యూ. సో which is the poster? Yeah, that one. Oh, okay. Nice one. Yeah, so ఆ సీన్ ఉంటుంది కదా, దట్ వాస్ ద ఫస్ట్ ఇమేజ్. లైక్ నేను మిమ్మల్ని చూసిన ఫస్ట్ అదే అనమాట. మీరు ఆ బాడీ వేసుకొని వెళ్తారు కదా, సో అదే చేద్దామని చెప్పి లైక్ ఐ వాజ్ లైక్ అదే చేశాను అనమాట. సో నైస్ నైస్, వెరీ నైస్ పోస్టర్. థ్యాంక్ యూ సార్. అప్పుడు కూడా మేము సిమిలర్ ది థింగ్స్ వి యూస్డ్. ఐ మీన్ లైక్ ఉన్న క్వాలిటీని ఇంకా బెటర్ చేసుకోవడానికి లైక్ ఐ టుక్ మల్టిపుల్ స్క్రీన్ షాట్స్, వాటన్నిటిని స్టిచ్ చేసి, ఆ నలుగురు బ్యాక్గ్రౌండ్ స్టిచ్చింగ్ అవన్నీ స్టిచ్ చేసుకొని ఒక్కొక్కటి చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా రెయిన్ ఎఫెక్ట్స్, లైటింగ్ అన్నీ యాడ్ చేసుకొని ఐ బిల్డ్ ఎవ్రీథింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అనమాట. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ పవర్ఫుల్ ఇమేజ్. హాయ్ సార్, నా పేరు సూర్య చెల్లూరి. ఐఎమ్ ఫ్రమ్ విజయనగరం. అవును సార్, మా డాడీ నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు చూపిస్తూనే పెంచారు సార్. అంటే సిటీకి వెళ్ళినప్పుడల్లా ఒక థియేటర్కి తీసుకెళ్ళి సినిమా చూపించడం అలాగా చేశారు. మా గోవింద్ మా అని చెప్పి మాకు మేనమామ సార్, ఆయన మీకు పెద్ద ఫ్యాన్ అనమాట. మమ్మల్ని తీసుకొని వచ్చి శివమణి సినిమా, మాస్ సినిమా టీవీలో వేయించి చూపించేవాడు అనమాట. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత సినిమాని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు శివ చూడడం, అక్కడి నుంచి ఇంకా సో అలాగ ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ పెరగడం, అట్లా చేసి ప్రస్తుతానికి పోస్టర్ డిజైన్ చేశాను సార్. అందరికీ ఇమేజ్ బాగా నచ్చింది. వెరీ పవర్ఫుల్ ఇమేజ్ సార్. వెరీ పవర్ఫుల్ ఇమేజ్ కదా. ప్రీవియస్ యా యూ మై ఫ్రెండ్. హాయ్, నా పేరు దినేష్. మాది కృష్ణా జిల్లా చోరగుడి నుంచి. నేను బేసిక్గా మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. ఓకే. ఎడిటింగ్ అంటే నేను కాస్త నా ఆర్ట్ వర్క్స్ని కాస్త మంచిగా ఎడిట్ చేసి ప్రజెంట్ చేస్తూ ఉంటాను అనమాట ఇన్స్టాలో అలా. ఓ ఇన్స్టా ఎడిటర్ బేసిక్లీ. నా ఓన్ వీడియోసే చేసుకుంటాను. అలా మీ బర్త్డేకి ఒక 14 ఫిలిమ్స్ అనుకుంటాను మీవి, అన్నీ ఒకే దాని మీద చేశాను. సో అప్పుడు నిమ్మకాయల ప్రసాద్ గారు దాన్ని బాగుందని చెప్పి కామెంట్ చేశారనమాట ట్విట్టర్లో. అలా ఆయన పరిచయం అయ్యారు. సో ఆయన షేర్ చేసినప్పుడు ఈ కాంటెస్ట్ గురించి నాకు తెలిసింది. నా ఇమాజినేషన్లో కట్ చేస్తే ఎలా ఉంటుందని చూద్దాం అనిపించింది. నా అబ్జర్వేషన్లో శివ మూవీ ఏంటంటే సౌండ్ చాలా డిఫరెంట్గా ఉంది సార్ వేరే మూవీస్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే డైలాగ్స్ అంటే పర్సెంట్ టు పర్సెంట్ డైలాగ్ చెప్పేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక స్కోర్ వేరే అట్లా వస్తూ ఉండేది మా చిన్నప్పటి నుంచి చూసే సినిమాల్లో. కానీ ఇక్కడ రియల్ లైఫ్లో ఏది పాసిబుల్ ఉంటుందో అదే ఉంటుంది. సో అది ఎక్సలెంట్ అనిపించింది నాకు. నువ్వు ఎఫెక్ట్స్ గురించి మాట్లాడినప్పుడు గుర్తుకొచ్చింది నాకు. శివ చేసే టైంలో జనరలీ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎనీ ఫిలిం ఆల్మోస్ట్ ఒక 1 డేలో అయిపోయాయి. 1 డేలో పెట్టుకుని చేసేవారు రెగ్యులర్గా. ఓకే, ఫుట్ స్టెప్స్ అంటే ఇవి, కార్ వెళ్తుంటే ఇది లేదు, జనరల్ ఫిలిమ్స్కి, ఈ సినిమాకి కాదు, 1 డేలో చేసేవారు.
జనరల్ ఎనీ ఫిలిం, నా ఫిలిం కానీ వేరే యాక్టర్ ఫిలిమ్స్ కానీ ఆ 1 డేలో పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు అప్పుడు మిక్సింగ్కి. రామ్ గోపాల్ వర్మ డిడ్ ఫర్ 1 month. 1 month ఎఫెక్ట్స్ ఆల్ తను అన్నట్టు. అందుకనే అంత ఇది స్టాండ్ అవుట్. తను అన్నట్టు కార్ సైలెన్సర్ దగ్గర మైక్ ఫిక్స్ చేసి అండ్ కాళ్ళకి మైక్ ఫిక్స్ చేసి, అప్పుడు అసలు ఈ వైర్లెస్ మైక్స్ ఉండే కాదు, విత్ వైర్డ్ మైక్సే. సో షూ సౌండ్ కరెక్ట్గా, ఇఫ్ ఇట్ ఇస్ వాకింగ్ ఆన్ దిస్ సర్ఫేస్ ఏ సౌండ్ వస్తుంది, మట్లో నడిస్తే ఏ సౌండ్ వస్తుంది, అట్లా అన్నీ చేసుకుని ఐ మీన్ చాలా ఆల్మోస్ట్ దాని శివ సౌండ్ డిజైన్. ఎందుకంటే అప్పటి వరకు సౌండ్ డిజైన్ అనేదే లేదు సినిమాలకి. సౌండ్ డిజైన్ ఆల్మోస్ట్ ఫర్ 2 months హీ డిడ్. 2 months కాన్స్టెంట్లీ ఈ పంచ్ సౌండ్స్ కూడా యాక్చువల్ మనిషిని కొడితే ఎట్లా రిప్లికేట్ అవుతుందో ఆ పంచ్ సౌండ్ రికార్డ్ చేసి వాటిని ప్రాసెస్ చేసి ప్రతిదానికి, అండ్ రాడ్ పెట్టి కొడితే ఎలా ఉంటుంది సౌండ్ తల మీద, ఆల్మోస్ట్ దగ్గర వరకు తీసుకొచ్చారు. రియల్గా చేయలేదు అఫ్ కోర్స్, బట్ ఆ ఫీల్ కోసం. అందుకనే యూ ఫీల్ ఇట్ ఈస్ రియలీ హ్యాపెనింగ్. ఇట్ ఈస్ రియలీ హ్యాపెనింగ్ అండ్ దట్ మచ్ కాన్సన్ట్రేషన్ ఇట్ ఇట్. అండ్ ఈవెన్ ఫర్ సౌండ్ మిక్సింగ్ హీ టుక్ సో మెనీ డేస్. ఒక్క సౌండ్ లేయర్ వేయటానికి, ఎందుకంటే మోనో ట్రాక్లో ఈ సెపరేషన్ రావడం చాలా కష్టం. ఇప్పుడంటే ఆల్మోస్ట్ 250 ట్రాక్స్ మిక్స్ చేస్తారు, మిక్సర్లో 250 ట్రాక్స్ వరకు వెళ్తుంది. ఇది మోనో ట్రాక్లో సింగిల్ ట్రాక్ రన్ అవుతూ ఉంటుంది అండ్ ద స్పీకర్స్ జస్ట్ ద ఫ్రంట్, బట్ ద సెపరేషన్ ఆఫ్ ఫుట్ స్టెప్స్ టు స్పీకింగ్ టు దిస్ టు దట్ అన్నీ ఏది పోకుండా దేని ఇంపార్టెన్స్ అది రావడానికి. ఆ సైకిల్ చేసే సీక్వెన్స్లో నేను పాపను ఎత్తుకుని పరిగెత్తా ఉంటే కుక్క సౌండ్స్ కుక్కలు అరుస్తాం చుట్టూ అండ్ వితౌట్ మ్యూజిక్, ఈ ఫుట్ స్టెప్స్, అది హీ వర్క్డ్ అ లాట్. దట్ ఈస్ వై శివ గాట్ ద నేమ్ ఫర్ ద సౌండ్. కంటెంట్ ఏదైనా శివలో ఒక్కటే, ఎవ్రీబడి హ్యావ్ టు అండర్స్టాండ్. అంత హీరో క్యారెక్టర్, శివ క్యారెక్టర్ అంత గుర్తుపెట్టుకున్నాము అంటే ది డిగ్నిటీ ఆఫ్ శివ, ద క్యారెక్టర్ బిహైండ్ ఇట్. హీ డస్ నాట్ వాంట్ వైలెన్స్, బట్ వైలెన్స్ అతను ఎదుర్కొంటే ఊరుకోడు. అతని ఫ్రెండ్స్ అనేవారు అతనికి ప్రాణం. ఇఫ్ యూ లుక్ ఎట్ ద డిగ్నిటీ, ఫ్యామిలీ అంటే ప్రాణం. ఎవరికైనా నచ్చేస్తుంది అటువంటి క్యారెక్టర్. సో దట్ ఈస్ వై శివ క్యారెక్టర్ అంతగా పట్టుకుంది. ఇప్పుడు నేను చేశాను అందుకని పట్టుకుంది. క్యారెక్టర్ ఇస్ బ్యూటిఫుల్. క్యారెక్టర్ వాడు రామ్ గోపాల్ వర్మ అట్ దట్ టైమ్ హీ రోట్ దట్ క్యారెక్టర్ ఈజ్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. ఆ టైంలో ఇండస్ట్రీ మొత్తం స్క్రిప్ట్ నమ్మినప్పుడు మీరు ఒక్కరే నమ్మి ముందుకు వచ్చి చేశారు కాబట్టి ఇప్పుడు శివ ఇలా ఉంది, ఎవర్ గ్రీన్ అయిపోయింది. ఇట్ ఈస్ అ ఫిలిం. దట్ ఫిలిం అన్నీ కుదిరిని, రైట్ టైం, రైట్ ప్లేస్, ఎవ్రీథింగ్ వర్క్డ్, ఎవ్రీబడి వర్క్డ్, ఎవ్రీ పర్సన్ హూ వర్క్డ్ ఫర్ దట్ ఫిలిం వర్క్డ్ విత్ లాట్ ఆఫ్ లవ్. సంథింగ్ నేను ఒక స్పీచ్లో అన్నాను, శివ డస్ నాట్ బిలాంగ్ టు ఎర్త్, ఇట్స్ ఫాలన్ ఫ్రమ్ ద స్కై అని. ఇట్ ఈస్ స్టార్ డస్ట్ అని స్పీచ్లో అన్నాను. అది మళ్ళీ చేయాలనుకుంటే కూడా కష్టం. యా, లెట్స్ సీ యువర్ ట్రైలర్. ఈ స్టూడెంట్ లీడర్లు మనకు బలం అవ్వాలి గాని మన బలం మీద వాళ్ళు బ్రతకూడదు. వాడి పేరు జే దుర్గారావు, అందరూ జేడి అంటూ ఉంటారు. రైడ్ ఎప్పుడు చూడలేదు. దొరక్క మీకు ఈ కాలేజ్ దొరికిందా? నువ్వు ఈ కాలేజ్ హీరోవా? నువ్వు హీరోవా? ఇక నుంచి భవానీ మనుషులు ఎవరికి మామూలు ఇవ్వడానికి వీల్లేదు. 2 లారీలు జనాలు తీసుకెళ్లి నరికేయండి. పచ్చాగాళ్ళ మీద చూపించమని భవానీ గాడి దాదాగిరి. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు. వెరీ నైస్, వెరీ నైస్. ప్రొఫెషనల్ ఎడిటర్ కాదు సార్. రామ్ గోపాల్ వర్మ సినిమా తీసినప్పుడు ఇది నో ప్రొఫెషనల్, ఏమీ తెలీదు అతనికి. అలాగే మీకు నేను ఆర్టిస్ట్ అని చెప్పాను కదా సార్, మీకు ఒక చిన్న తీసుకొచ్చాను.
హాయ్ విదేంద్ర. హాయ్ అండి. ఫ్లైట్ మిస్ అయ్యామంట. అయ్యో, వచ్చుంటే బాగుండేది. ఐఎమ్ వాచింగ్ యువర్ పోస్టర్స్ రైట్ నౌ. యా వెరీ నైస్. చాలా ట్రై చేశాను సార్, కానీ కుదరలేదు. తర్వాత కలుద్దాంలే, నేను చెప్తా సుబ్బుకి వాళ్ళకి. ఓకే సార్. యూ ప్లీజ్ కమ్ అండ్ సీ మీ ఇటు సైడ్ మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు. ఓకే సార్. ఓకే, ఆల్ రైట్ అయ్యా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. ఓకే, నైస్ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.